హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు గుత్తి కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. కాకరకాయని ఇలా సగానికి కోసుకుని పైనున్న గింజలన్నీ తీసుకోవాలండి. కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్టు వేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. ఈలోగా దానిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 12 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని అందులో వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ అలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు చూసారా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి చల్లారాక ఒక మిక్సీలోకి తీసుకుని కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయలు చల్లారిన తర్వాత అందులో వాటర్ అంతా ఇలా పిండేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పిండేసుకున్నాక ఆ మసాలా అంతా కాకరకాయ ముక్కలు ఇలా కూరేసుకోవాలి అన్నిటిలోని. ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయ్యాక అన్నీ ఇలా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మిగిలిన మసాలా ఏమైనా ఉంటే తర్వాత లాస్ట్లో కొంచెం పైన వేసుకుంటే సరిపోతుంది. ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి, కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు. అంతే, ఇలా ఫ్రై అయిపోతే మన గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.